తండ్రి చనిపోయిన తర్వాత కన్న తల్లి భారమని భావించిన ఓ కొడుకు ఆమెను వృద్ధాశ్రమంలో చేర్పించాడు. ఆ తల్లికి వచ్చే పెన్షన్ డబ్బులు వృద్ధాశ్రమానికి నెల నెలా కట్టేవాడు. అమ్మ గుర్తుకు వచ్చినప్పుడు ఏ అమావాస్యకో ఒకసారి చూసి వచ్చేవాడు. అలా కొన్ని ఏళ్లు గడిచాయి. ఒకరోజు వృద్ధాశ్రమం నుంచి అతనికి ఫోన్ వచ్చింది. మీ అమ్మకి బాగోలేదు, సీరియస్గా ఉంది, చివరి క్షణాలు లెక్క పెట్టుకుంటోంది, కొడుకును చూడాలని ఏడుస్తోంది, మీరు వెంటనే రండి అని. వృద్ధాశ్రమంలోకి వచ్చిన కొడుకును చూసి ఆ తల్లి తన శక్తినంతా కూడదీసుకొని, బాబు నా చివరి కోరిక తీరుస్తావా అని అడిగింది. తల్లి చేతిలో చెయ్యేసి, చెప్పమ్మా అన్నాడు కొడుకు. నాయనా, ఈ ఆశ్రమంలో ప్రతి గదిలో ఫ్యాన్లు పెట్టించు, ఒక్కటి కూడా లేదు. ఆహారం పాడవకుండా పెద్ద ఫ్రిడ్జ్ కూడా కొను. ఫ్రిడ్జ్ లేకపోవడంతో పాడైపోయిన ఆహారం తినలేక కొన్ని రోజులు నేనే తినకుండా ఖాళీ కడుపుతో ఆకలితో పడుకున్నాను అన్నది ఆ తల్లి. అమ్మా, ఇన్ని రోజులుండి ఇక్కడ ఉన్నావు కదా, నేను చాలాసార్లు నిన్ను చూడటానికి వచ్చాను కదమ్మా, ఎప్పుడు కూడా చెప్పలేదే, మరి ఇప్పుడు ఎందుకు చెబుతున్నావు అమ్మా అని అడిగాడు. బాబు, నేను ఎలాగోలా వేసవిలో వేడిని ఆకలి బాధని తట్టుకున్నాను, కానీ రేపు నీ పిల్లలు నిన్ను కూడా ఇక్కడ చేర్పిస్తే నువ్వు తట్టుకోలేవురా నాన్న అని చెప్పి ఏడ్చింది. కన్న తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్పించే కొడుకులకి ఈ మెసేజ్ అంకితం. ఈ వీడియో చూసి కొందరైనా మారుతారని ఆశిస్తున్నాం.